డబ్బులు ఎవడని ఇస్తాడు సచిన ఎవడు అంటే ఇప్పుడు అదే రామోజీరావు గారికి సంబంధించిన దాంట్లో అయితే డబ్బులు పెడతారు, కానీ అదే ఇంకొక సంస్థలో పెడతారా డబ్బులు? ఈ చిన్న చితక సంస్థల్లో ఇబ్బంది పెడుతున్నటువంటి సంస్థలు నిజంగా డబ్బులు పెడతారా? డబ్బు మళ్ళీ పుడుతుంది, లేదా ఆ స్థాయి వ్యక్తి ఇతను డబ్బులు ఆడిగిపోదు, ప్లస్ ఇతను వ్యాపారంలో ఉన్నాడంటే గ్యారంటీ మనకు లాభం అనుకున్న చోట నడుస్తుంది. అట్లా ఇతని సంస్థలో బోల్డ్ పెట్టుబడులు, దానివల్ల ప్రభుత్వం నుంచి కొన్ని పనులు చేయించారు. ఎస్, ఖచ్చితంగా దానివల్లే చేయించవచ్చు, లేదా దానివల్ల కాకపోయినా చేయించవచ్చు. పరిశ్రమలకి ప్రోత్సాహకాలు ఇవ్వడం అనేది ప్రభుత్వాల లెక్క. దాన్ని ఇతను ఇట్లా వాడుకున్నాడు. నిజంగా అయితే లంచం తీసుకుని వదిలేచ్చు కదా, కానీ పార్ట్నర్షిప్ పెట్టుకున్నాడు అంటే వ్యాపారంలో ఎదగాలనుకున్నాడు, కానీ లంచాలు తీసుకుని పడుకోవాలనుకోలే. అట్లా వ్యాపారంలో పెట్టుబడులు పెట్టుకున్నాడు, ఎదిగాడు. అదంతా రాజశేఖర రెడ్డి వల్ల. రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అతను చేసిన వ్యాపారం అంతే కదా. అయినా దాంట్లో వాటా కావాలంటే చెల్లెలకి ఇచ్చాడు, కానీ అమ్మాయి ఏం చేసింది? అన్నకి జల్లగొట్టింది. ఇప్పుడు అందులో కేసులు వచ్చినాయి. ఇప్పుడు మరి చెల్లి తల్లి మీద కేసులు లేవే? వాళ్ళిద్దరు కూడా పార్ట్నర్లు అంటున్నారు కదా, మరి వాళ్ళిద్దరి మీద కేసులు ఎందుకు లేవు? భారతి మీద కూడా కేసు ఉంది, సిబిఐ ఈడీ కేసు. వీళ్ళిద్దరి మీదనే లేవు. అంటే ఇందులో సరస్వతినే కాదు, అన్నిట్లలో జగన్కి సంబంధించిన మొత్తం వ్యాపారాల మీద